భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పై ఎర్ర జెండా ఎగరటం ఖాయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమరభేరీ సభలో కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ గెలవాలని ఎప్పుడు ఇచ్చాం అనుకుంటున్నాం. ఎప్పుడు దగ్గరికి వస్తుంది పోతుంది. ఈసారి కార్పొరేషన్ అనేది దగ్గరికి వచ్చి పోవటం కాదు, కార్పొరేషన్ అనే ఆ కోట పైన మన జెండా ఎగరాలి. సరే, అన్ని ఒక పొత్తులు జరిగితే హెచ్చిపుచ్చుకునే దూరం వస్తే అది వేరు సంగతి. ఇచ్చిపుచ్చుకునే దూరం వస్తే మాట్లాడుకుందాం. లేదనుకోండి, లేకపోయినా సరే నేను విశ్వాసంతో చెప్తున్నాను, లేకపోయినా సరే కొత్తగూడెం కార్పొరేషన్ రేపు గెలవబోతున్నాం. బహిరంగంగా చెప్తున్నాం, బహిరంగ మీటింగ్ కొత్తగా అనుకోండి, మాట్లాడుకుందాం. అప్పుడు మీరా మేమా అనేది తర్వాత సంగతి. అంటే గాలిలో లేదు కమ్యూనిస్ట్ పార్టీ. దేశం అంతా చాలా మంది అనుకుంది కమ్యూనిస్ట్ పార్టీ ఏముంది, ఏమి లేకుండా 100 ఏళ్ళు ఉన్నాం అంటే కమ్యూనిస్ట్ పార్టీ. ఏమి లేకుండా 100 ఏళ్ళు ఉంటుందా కమ్యూనిస్ట్ పార్టీ? ఎన్నికల్లో ఓట్లు లేకపోవచ్చు, ఓట్లు అంటే చాలా లెక్కలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అందుకే మేమేమన్నాం అంటే దామాషా ప్రాతినిధ్యం అని అడుగుతాం. దామాషా ప్రాతినిధ్యం అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో దాన్ని బట్టి సీట్లు పంచాలి. కొన్ని దేశాల్లో ఉంటుంది. అట్లా పంచితే దేశంలో పెద్ద పార్టీల్లో మనం 3వ పార్టీ అవుతాం. కాంగ్రెస్, బీజేపీ, మనం ఇవన్నీ స్థానిక పార్టీలే కదా మిగిలినవి. కాబట్టి మనకి బలం లేక కాదు. ఇప్పుడు మీరు తీసుకోండి, సింగరేణి కార్మికులు ఉన్నారు, మరి ఏ బలం లేకుండా యూనియన్ ఎట్లా ఉంది చెప్పండి. ఆర్టీసీ ఉంది, ఏ బలం లేకుండా ఎట్లా ఉంది? అంగన్వాడీ వాళ్ళు, అమానీయులు, వీళ్ళందరూ మద్దతు ఉంటారు. కొత్తగూడెం కాదు, ఇప్పుడు ఏదో చెడిపోయామని కాదు. ఏ కొంపలేము మునుగుతాయా? కమ్యూనిస్ట్గా ఉంటే ఏమన్నా చచ్చిపోతామా? కమ్యూనిస్ట్గా ఉండేవాళ్ళు ఏమైనా తిండి దొరకట్లేదా? కాంగ్రెస్ ఉండేవాళ్ళు ఏమైనా బంగారం తింటున్నారా? మనం ఏమైనా మట్టి తింటున్నారా? వాడేం పని చేయకుండా నేను మా అధికారంలో ఉన్నామని చెప్పి పైన మేడల మిద్దుల పైన కాలు మీద కాలు వేసుకుంటే పొట్ట వస్తుంది, ఒళ్ళు పెరిగిద్ది. ఆడు పని చేయాల్సిందే, మనం పని చేయాల్సిందే. వాడు నేను బంగారం తింటానంటే కడుపు పైన చేస్తాం. వాడు విరాణం తినాలి, మనం విరాణం తినాల్సిందే. చూడండి, వాళ్ళైనా మనమైనా. మరి ఇంక మనకి ఎందుకు భయం? ఎందుకు భయం? మనకి గర్వంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. కమ్యూనిస్టుగా ఉన్నందుకు సంతృప్తిగా ఉండాలి. సంతృప్తిగా ఎందుకంటే న్యాయమైన పార్టీలో ఉన్నందుకు, పేదవాడి కోసం నిలబడ్డ పార్టీలో ఉన్నందుకు సంతృప్తి.